బీఆర్ఎస్ 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంత్రిగా చేసి అంతువేయని వాళ్ళకే ఎక్కడా సీఎం అని నినాదాలు రావట్లేదే. నెక్స్ట్ వీళ్ళే కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చేసింది, నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నా కూడా ఎక్కడ సీఎం అని నినాదాలు రావట్లేదే. మరి హైదరాబాదులో ఈయనకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు వరకు కూడా సీఎం నినాదాలు ఎక్కడ? అవి కల్పించినవా, తీసుకొచ్చినవా? చిన్న లాజిక్ కదా అది. సో ఇక్కడ కూడా పరామర్శలకైనా ఇంకో పేరుతో పర్యటనకు వెళ్ళినా బందీ మార్పులతో భారీగా షో చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలవాటే అన్నట్టుగా ఒక ప్రధాన వార్తాపత్రిక ఇక్కడ ప్రచురించింది. ఆ అలవాటును చివరికి రాష్ట్ర గవర్నర్ కలిసేందుకు వెళ్తున్నప్పుడు కూడా కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైకాపా ఆధ్వర్యంలో సేకరించిన 1 కోటి సంతకాలను సమర్పించేది గురువారం లోక్ భవన్కు వెళ్ళి గవర్నర్ని కలిశారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ వరకు ఇచ్చుకున్నట్టు బాగుండేదేమో. మేబీ అంటే వీళ్ళ ఆరోపణ అదేనేమో. ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేస్తే అందరికీ సమానంగా, ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఎంటర్ప్రీనర్కి ఇస్తే అందరూ ఇది అవుతారు కదా. లిక్కరు మనమే, ఇసుక మనమే, డిస్టిలరీస్ మనమే, ఆఖరికి స్వామివారి నెయ్యి, పట్టు అన్నీ మనమే చేసేసుకుంటే మనం అందుకే వెనకేసి అలా చేయాలి. కానీ ఇలా ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ఎట్లా?